చైతన్యపురి పారామిత హాస్పిటల్ డైరెక్టర్ సంతోష్ తోడుపునూరి శ్రీనివాస్ ధనరాజ్ దీపా భాస్కర్ సంయుక్తంగా డైరెక్టర్ సతీష్ కుమార్తె రుషిత జ్ఞాపకార్థం సామాజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రుషిత చారిటబుల్ ట్రస్ట్ ను చైతన్యపురి ఓల్డ్ పారామిత హాస్పిటల్ సమీపంలో ప్రారంభించారు. రుషిత 2019 నవంబర్లో ఆమె మృతి చెందగా నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్ ప్రారంభించామని డైరెక్టర్లు తెలిపారు. రుషిత కూడా మనని మర్చిపోకుండా వారిని మనం మర్చిపోకుండా ఈ రోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ చేసినందుకు మనం కూడా సతీష్ను ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చారిటబుల్ ట్రస్ట్ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇప్పుడు మాతో పాటు ఈరోజు భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy. Sir, Harsha sir. Sir. Satish sir. I captured it. Yes. Perfect. Ready? Sana. Yeah, this is right. Sir, one second. Sir, Harsha sir. Sir. Satish sir. Sir, one second. I captured it. ముందుకు పెడితే మా గుండెలు బరువెక్కి దయలేని దేవుడు మా బంగారు తల్లిని మాకు దూరం చేశాడు. ఆమెను పసి వయసులో తన దగ్గర తీసుకెళ్లాడు. అప్పటి నుంచే తన జ్ఞాపకాలు నా సోదర సమాన అంజపల్లి నాగమల్లన్నకు కృతజ్ఞాభినందనలు. రాజు మరణించిన ఒక తార రాలిపోవు, సుకవి మరణించిన ఒక తార గగనమెక్కు. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలేంది అని చెప్పారు. కాబట్టి మనం మనిషిగా పుట్టి అతని వ్యక్తిగతం కోసం పనిచేసి మనిషిగా చనిపోయిన వారికి ఈ సమాజంలో ఎలాంటి చోటు ఉండదు. కానీ మంచి మనసుతో పనిచేసిన వారికి ఈ సమాజంలో ఎప్పటికీ చోటు ఉంటుంది అనేది నిదర్శనం ఇప్పుడు మనం ఈ సందర్భం. ఎందుకు అనంటే రిషిత ఇంకో 10 మినిట్స్ ముందు చనిపోయే ముందు చాలా యాక్టివ్గానే ఉంది. అప్పుడు ఒక పాప అంటే శరీరం చిన్న పాప వేడి నీళ్ళలో పడి కాలిపోతే ఆ ఫోటోను వాట్సాప్లో చూసి ఓ 10 నిమిషాల ముందు కూడా ఆ పాపకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ ఉంటే అందులో ఒక 1000 రూపాయలని వాళ్ళకి పంపించడం జరిగింది పేటిఎంలో. అంటే ఒక 10 మినిట్స్ ముందు కూడా. అంటే ఎంత మంచి మనసు, ఎంత మంచి దాతృత్వం ఉంటే ఇలా చేయగలం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. అంత మంచి మనసు ఉంది కాబట్టి మన ముందు భౌతికంగా లేకున్నా ఈ సమాజంలో తరతరాలుగా తనల్ని బతికించడం కోసం
నేను ఈ పాట రాయాలి అని అనుకున్నాను. అందుకనే దాంట్లో ఒక లైన్ రాశాను, పేదలంటే నీకెంత ప్రేమ ఎందుకమ్మా, నాన్నతోటే పోటీ పడే దానా గుణమమ్మ. యాక్చువల్గా హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి సతీష్ అన్న ఎంత చేస్తాడో అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ పేషెంట్కి అంత చేయలేరు ట్రీట్మెంట్ విషయంలో. అదేవిధంగా ఫీజు విషయంలో అన్న ఒక మాట చెప్తాడు, వేరే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఉన్నతాధికారుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఫోన్ చేసుకొని కొంచెం తగ్గియండి ఫీజు ఇదని చెప్తారు, చెప్తే మనం తగ్గిస్తాము. ఈ ఛానల్ గారికి అదే కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే చిన్న వయసులోనే తను తాలించిన నా కూతురు యొక్క జ్ఞాపకాలందరూ శృతిలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అత్యంత అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేయాలి. పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని మనం ఆచరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ ద్వారా అందరి హృదయాల్లో నా కూతురు రిజిస్టర్ నిలబడిపోవాలి. రిజిస్టర్ ట్రస్ట్ ఏంటంటే నా కూతురు ఎంత స్వచ్ఛమైందో ట్రస్ట్ కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి మీరందరూ నా తరఫున ప్రార్థించాలని కోరుతున్నాను. కూడా ఊహించని పరిణామాలు. ఈనాడు రుషిత చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్కు, అదేవిధంగా మనందరి మధ్యలో లేకున్నా అక్కడ భగవంతుని దగ్గర ఉండి మనందరితో ఈరోజు సెలబ్రేషన్ చేయించుకుంటున్న బర్త్డే పార్టీకి మనం అందరికి వచ్చినందుకు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాడు భగవంతుడు అందరికి కూడా తల్లిదండ్రులకు పిల్లల్ని ఇస్తాడు. మన పిల్లల్ని మనతో పాటు జీవనకాలంలో ఎప్పుడూ మనం వెంబడి ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాము. మరి ఈనాడు సతీష్ అన్న గారి కుటుంబ సభ్యులకు, సతీష్ అన్నకు మరి కూతురు దూరం కావడము చాలా దురదృష్టకరము. చాలా సంతోషం. ఈరోజు అమ్మాయి లేనట్టుగా